ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కొరతతో అనాథాశ్రయాలు, వృద్ధాశ్రమాల్లో వంటలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కట్టెల పొయ్యిపైనే నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. గ్యాస్ దొరకకపోవడంతో కట్టెలు కూడా చాలా ఖరీదయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్యాస్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు కమర్షియల్ గ్యాసులు తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ నేపథ్యంలో చిన్న హోటల్ కావచ్చు, పెద్ద రెస్టారెంట్లు, మిగతా అందరూ కూడా హోటల్స్ మూసేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో చూడొచ్చు. ఇక్కడ రెగ్యులర్గా కూడా గ్యాస్ మీద వంట చేసి వృద్ధులకు వారి మెనూను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు గ్యాస్ దొరకనటువంటి నేపథ్యంలో కట్టెల పొయ్యి మీద వంట చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోటల్స్ కావచ్చు, అనేక వృద్ధాశ్రమాలు కావచ్చు, అందరూ కూడా కట్టెలు దొరకక కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే తీవ్రంగా ఇబ్బందులు పరిస్థితి. నాకు అందుబాటులో సహృదయ అనాథాశ్రమ నిర్వాహకులు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఎంత గ్యాస్ ఉపయోగపడుతుంది వాళ్ళతో మాట్లాడు. ఎప్పటి నుంచి మీకు గ్యాస్ దొరకట్లేదు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం చెప్తారు? మనకి 10 రోజుల నుండి చాలా ఇబ్బంది అవుతుంది సార్. కాకుంటే ముందు కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం ఏమైనా స్పేర్లో పెట్టుకునే వాళ్ళము. అసలు సడన్గా మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అది ఏందనేది చూసేవరకే పేపర్లో ఇట్లా యుద్ధాలు జరుగుతున్నాయి అనగానే అప్పుడు ఎట్లా కట్టెలు లేవు, ఏం లేవు. ఈ పెద్దవాళ్ళు నేను 100 మందిని ఎలా వండాలి చేయాలని బాగా టెన్షన్తో అటు ఇటు తిరిగితే కొన్ని కట్టెలు దొరికినాయి. ఆ కట్టెల పొయ్యి మీద కూడా మనకి అన్నీ చేయాలన్నా కూడా ఇబ్బందే. ఎందుకంటే అంతకుముందు గ్యాస్ మీద మనకి కమర్షియల్ అయినా 1200 తీసుకునేవాళ్ళు. మనకి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కాబట్టి టిఫిన్, చాయ్, వాళ్ళకు 3 పూటలు అన్నం ఇదంటే చాలా ఇబ్బందికరమైన. మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫారెస్ట్ ఉండేది, ఇన్ని కొట్టుకొచ్చుకునేది. కానీ ఇప్పుడు అవి కూడా లేవు, చెట్లు లేకుండా చేసేసిండ్రు. చాలా ఇబ్బంది అవుతున్నది మాకు. గవర్నమెంట్ ఎన్ని గ్యాస్లు అవసరం పడుతుంది? ఇప్పుడు ఫోన్ చేస్తే కానీ ఇప్పుడు అడిగితే ఏం చెప్తారు కారణం అంటే? అసలు ఫోన్లే కలవట్లేదు, ఫోన్లే స్విచ్ ఆఫ్. ఆఫీస్కి వెళ్తే ఏం లేదు, బుక్ చేస్తే 45 రోజులకు వస్తుంది. అంటే ఎన్ని బుక్కులు చేసినా కూడా 45 రోజులు అంటే వీళ్ళకి ఎట్లా పెట్టాలి? 21 రోజు అని అన్నారు, మళ్ళీ ఇప్పుడు 45 రోజులు అని అంటున్నారు. అసలు అది ఆలోచన వాళ్ళు ఇచ్చే మూమెంటే లేదు అక్కడ. మాకు లేదు, స్టాక్ లేదు అని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పటి నుంచి కట్టెల మీద వంటలు చేస్తారు? కట్టెలు కూడా ఎట్లా ఉన్నాయి, దొరుకుతున్నాయా, అవి కూడా కష్టంగా ఉన్నాయా? ఇప్పుడు అది స్టార్ట్ నుంచి 10 రోజుల నుంచి కట్టెల మీదనే చేస్తున్నాము. కొన్ని మామూలుగా ఉంటే దాంతో ట్రై చేసినాం 2 రోజులు. మళ్ళీ ఆ వెహికల్ వేసుకొని ఆ చుట్టూ ఎక్కడెక్కడ తిరిగిన ఆ మిషన్ కోత దగ్గర పోయినా కూడా అంతకుముందు ఫ్రీ ఇచ్చేవాళ్ళు. అక్కడ కూడా లేవు, దొరకట్లేవు, అమ్మలేవు అని అన్నారు. అంటే గ్యాస్కి ఎంత వీలు ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఇప్పుడు కట్టెలు దొరకట్లేదు. అప్పుడు డబ్బులు పెట్టినా దొరికింది, కానీ ఇప్పుడు డబ్బులు పెట్టినా దొరకట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ముసలోళ్ళు ఏంటంటే రోడ్ సైడ్స్ వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళంటే ఎక్కడన్నా మనం వాళ్ళను చేరదీస్తాం, కానీ వీళ్ళని ఎలా అనే ఆలోచనతోనే బాధ అనిపిస్తున్నది. రోజు ఎన్ని రకాల వంటలు చేస్తారు? కట్టెలు ఎన్ని అవసరం పడితే అసలు అంతకుముందు గ్యాస్ మొద్దు ఎన్ని అవసరం పడేది? ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితులు ఉంటాయంటే ఎట్లాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది? గ్యాస్ మాత్రం మనకి అటు ఇటు ఒక 10-12 రోజులు వచ్చేది ఒక సిలిండరు. మార్నింగ్ టీ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, లంచ్లో ఒక పప్పు, సాంబారు, ఇంకొక కర్రీ ఉంటుంది. అట్లా రోజు అని అంటే ఇట్లా చేస్తే కూడా ఒక వారం 10 రోజులు వచ్చేది ఒక సిలిండరు. ఇప్పుడు అలా టైంలో ఇవన్నీ మనము చేయలేము. ఇడ్లీ చేయాలి, దోశ చేయాలి, అవన్నీ కట్టెల మీద ఎలా చేయాలని అదే అనిపిస్తున్నది. పెద్దవాళ్ళకి టిఫిన్ పెట్టాలి చిన్నపిల్లల్లాగా. ఇది ఎంతవరకు అవుతుందో అనేది ఆలోచన. అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో చాలా బాధ అనిపిస్తున్నది. పొద్దున్న లేసి అదే టెన్షన్ అవుతున్నది. ఇప్పుడున్న పరిస్థితులను దాతల దృష్టికి కావచ్చు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే కట్టెలతో ఇబ్బంది పడుతున్నారు రైతులకు కూడా. ఏం చెప్తారు? అధికారులతోని కూడా మనము వాళ్ళు ఏమంటారు, అక్కడ లేదు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మేమేం చేస్తామని అంటారు. ఏ గవర్నమెంట్, ఏ ఎమ్మెల్యే, ఎంపీ అయినా కూడా అదే ముచ్చట చెప్తారు. మేమేం చేస్తాం, మేము సాధ్యమైనంత వరకు మేము ట్రై చేస్తాం, కానీ మాకు కూడా ఇబ్బందే కదా అంటున్నారు. ఏ గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచే లేదు కదా, మేమేం చేస్తామని అంటున్నారు. ఎవరైనా కూడా ఏ దృష్టికి ఎవరు అయినా కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. వీళ్ళని తీసుకుపోయి ఎక్కడ వదిలేయాలన్నా ఇబ్బందే. మనకు అన్నీ ఇచ్చి కూడా వాళ్ళు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు వాళ్ళు. అమ్మ 2 రోజు పెట్టేది ఒక పూట పెట్టినా పర్వాలేదు అనే ఆలోచన వచ్చింది వాళ్ళ పెద్దవాళ్ళకి. ఒక చిన్న పిల్లల మైండ్ కాబట్టి వాళ్ళని చూస్తే కూడా బాధ అనిపిస్తున్నది. అమ్మ కట్టెల మీద వండుతుంది, కట్టెలు దొరుకుతలేవా అని నా గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. అలా బాగా ఇబ్బంది అవుతున్నది.
ఇది సహృదయ అనాథాశ్రయంలో కట్టెల మీద వంటలు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్యాస్ కమర్షియల్ సిలిండర్లు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మరొక వైపు కట్టెలు దొరకక కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్లు, మిగతా అన్ని చోట్ల కూడా కట్టెల పొయ్యితోనే వంటకాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకెన్ని రోజుల పాటు గ్యాస్ కష్టాలు కొనసాగుతాయి, ఇంకెన్ని రోజుల పాటు ఉంటాయంటూ కూడా ఒక భయాందోళన వాతావరణం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.